హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు ముందుకైతే రెనాల్ట్ లాడ్జ్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇది మోడల్ వచ్చేటప్పటికి 2015 మోడల్ అండి. RX-Z అండి, టాప్ మోడల్ బండి. రీడింగ్ వచ్చేటప్పటికి 1,04,000 తిరిగింది. ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి ఇది. టైర్లు వచ్చి 4 కూడా ఒక 70% ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందండి. ఆర్సీ వ్యాలిడిటీ వచ్చేటప్పటికి మనకి 2030 వరకు అయితే ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి, ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు. ఓన్లీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ మాత్రం చేయించుకోవడానికి ఆయన టోకెన్ తీసి మీ పేరు మీద చేయించుకుంటూ ఒక 2,000-2,500 అయితే ఖర్చు అవుతుందండి. బండి అయితే మాత్రం 1,04,000 తిరిగింది. బండి విధంగా అంతా బాగుందండి. ఇంజిన్ సైడ్ కూడా అంతా బాగుంది. ఓన్లీ మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఒక 2 డోర్లకి కూడా చిన్న డ్యామేజ్ ఉంది. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. అది ఒకటి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ అయిపోయిందండి. ఇన్సూరెన్స్ కూడా మీరు చేయించుకోవాలి. కస్టమర్ రేట్ వచ్చేసి మనకి 3,80,000 అయితే రేట్ చెప్తున్నారండి. మీకు ఇంకా తగ్గించి అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. బండి 7 సీటర్ బండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డీజిల్ వేరియంట్, మాన్యువల్ గేర్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఒకసారి ఇంటీరియర్ విధంగా కానీ లేకపోతే మనకి అటు సైడ్ దెబ్బ తగిలింది, అది కూడా చూపిస్తాను. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. ఒకసారి కార్ చుట్టూ అయితే చూపిస్తానండి. దీంట్లో అయితే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, 4 alloy wheels వస్తాయి. అలాగే మనకి స్క్రీన్ ఉంది, రివర్స్ క్యామ్ ఉందండి. ఇంటీరియర్ అంతా బాగుంది. టైర్లు ఒక 70% ఉన్నాయి. అక్కడెక్కడ మీకు గీతలు అవి ఉన్నాయండి. అలాగే మనకి బ్యాక్ సైడ్ మనకి డిక్కీకి అయితే దెబ్బ తగిలింది, వాళ్ళు చేయించారండి. మీకు చూడొచ్చు, చిన్న 2 గీతలు కనిపిస్తున్నాయి. అక్కడ పెయింటింగ్ అయితే పడింది. అలాగే ఇటు సైడ్ కూడా దెబ్బ తగిలిందండి. సైడ్ అయితే మనకి అపార్ట్మెంట్లో స్తంభాన్ని అయితే లాగేశారు. సో ఇది కూడా మనకి చేయించుకోవాల్సి ఉంటుంది. మీకు టోటల్గా చూపిస్తున్నాను అంతా కూడా. టైర్లు 70% ఉన్నాయండి. ఇన్సూరెన్స్ పే చేసుకోవాలి. ఏపీ రిజిస్ట్రేషన్ బండి. బండి విధంగా అంతా బాగుందండి. 1,04,000 తిరిగింది. ఇంజిన్ సైడ్ అంతా బాగుంది. రేట్ వచ్చేసరికి 3,80,000 చెప్తున్నారు. కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 3,80,000. దాన్ని బట్టి మీరు చూసుకుని మాట్లాడొచ్చండి రేట్ కూడా. ఒకసారి లోపల కూడా చూపిస్తాను. దీంట్లో 4 విండోస్, పవర్ స్టీరింగ్, అలాగే మనకి మిల్లర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉందండి. రీడింగ్ చూసుకున్నట్లయితే మీకు 1,04,019 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగింది. 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయండి. దీంట్లో సేఫ్టీ విధంగా స్టీరింగ్ కంట్రోల్స్ అయితే రావడం జరిగింది. మాన్యువల్ గేర్ అండి. అలాగే మీకు ఏసీ కూడా వర్కింగ్ బాగుంది. దీంట్లో స్క్రీన్ కూడా వాళ్ళు వేయించుకున్నారు. సీట్ కవర్స్ కూడా బాగున్నాయండి. ప్రజెంట్ అయితే పెట్టుబడి అయితే మనకు ఓన్లీ మీకు ఫ్రంట్ సైడ్ అయితే చేయించుకోవాలి. మీకు అటు సైడ్ దెబ్బ తగిలింది, లెఫ్ట్లో అది కూడా చూసుకోవాలి. 7 సీటర్ బండి డీజిల్లో కొద్దిగా తక్కువలో కావాలనుకుంటే తీసుకోవచ్చండి. ఇది మనకి పైన కూడా సెంట్రల్ ఏసీ వస్తుంది. దీంట్లో చూసుకోవచ్చు. ఏసీ అయితే ఇక్కడ ఒక 2, మీకు బ్యాక్ సైడ్ కూడా 2 వస్తాయన్నమాటండి. సో మీకు బ్యాక్ సైడ్ సిట్టింగ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. సో ఏసీ కూడా అంత వర్కింగ్లో ఉంది. ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకుని అయితే మనం రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి. ఒకసారి ఇంజిన్ కూడా ఎలా ఉంది ఏంటన్నా చూపించేస్తాను. టైర్లు అయితే మీకు ఒక 70-80% అయితే టైర్లు ఉన్నాయండి అన్నీ కూడా. డీజిల్ బండి. సో డోర్స్ కానీ అంతా కూడా బాగానే ఉన్నాయి. ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తాను. ఓన్లీ 3,80,000 రూపాయలు అండి. ఇది రేట్ వచ్చేటప్పటికి 7 సీటర్ బండి. సో ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తున్నాను, చూడొచ్చాను మీరు. ఇంజిన్ సైడ్ బాగుందండి అంతా కూడా. ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. ఇంజిన్ సైడ్ కానీ అటువంటిది ఏమీ లేదండి. ఓన్లీ బయట సైడ్ అయితే దెబ్బలు ఉన్నాయి, చేయించుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తానండి మీకు. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేస్తాను. సౌండ్ ఎలా ఉంది ఏంటి అన్నది ఒకసారి అయితే గమనిస్తారు. స్టార్ట్ చేయరు ఒకసారి. సో ఇంజిన్ సైడ్ అయితే సౌండ్ అయితే బాగుందండి. ఎక్కడ గ్యాస్ అయ్యి రావడం కానీ ఎటువంటిది కూడా లేదు. అది కూడా చూపిస్తాను మీకు. ఒకసారి ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి కూడా మనకి ఎలా ఉన్న గ్యాస్ ఏమైనా కలుస్తుందో అయితే చూద్దాం. సో ఇంజిన్ ఆయిల్ అయితే మనకి మార్చుకుంటే బాగుంటుందండి. ఇంజిన్ ఆయిల్ అయితే పెద్దగా పైకి అయితే మనకి ఇంజిన్ ఆయిల్ చెక్కబడిపోయింది. మనం చేయించుకుంటే బాగుంటుంది. సార్ దీంట్ నుంచి అయితే గ్యాస్ అయితే మనకి ఏమీ రావట్లేదు. స్లోగా రేట్ చేయము ఒకసారి, స్లోగా. చూసారు కదా, ఇంజిన్ ఆయిల్ నుంచి అయితే మనకి గ్యాస్ అయితే ఏం తన్నట్లేదు. ఇంజిన్ సైడ్ అయితే బాగుందని అంతా కూడా. సో మనకి ఎక్కువసేపు యాక్సిలేటర్ ఇద్దామన్నా దీంట్లో ఏంటంటే మనకి పైకి అయితే ఆయిల్ వస్తుంది. ఎందుకంటే అది హోల్ పెద్దది ఉంటుంది. దానివల్ల మనకి చేంజ్లో డైరెక్ట్గా మీరు చూసుకుంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇంజిన్ సైడ్ ఎలా ఉందన్నది. చూసారు కదండి, కార్ అయితే మాత్రం ఇంజిన్ సైడ్ కూడా చాలా బాగుందండి. ఇది డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదండి, అన్ని ఒరిజినలే ఉన్నాయి. ఓన్లీ మీకు డెంట్స్ అయితే ఉన్నాయి. వెనకాల బ్యాంక్ డిక్కీ సైడ్ అయితే పెయింట్ పడింది. 1,04,000 రీడింగ్ తిరిగింది. 2015 మోడల్. మనకి బండి విధంగా అంతా ఓన్లీ ఇంజిన్ సైడ్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమి లేవు. సస్పెన్షన్ కూడా బాగుంది. టైర్లు కూడా మనకి ఒక 70-80% అయితే టైర్లు ఉన్నాయి. మీ కాస్ట్ వచ్చేసరికి బండి రేట్ వచ్చి మనకి 3,80,000 చెప్తున్నాం అండి.
మీరు ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి మనం ఇంకా రేట్ అయితే తగ్గించేయచ్చు. ఏపీ రిజిస్ట్రేషన్ బండి, మాన్యువల్ గేర్, డీజిల్, 7 సీటర్ అండి. డీజిల్లో చాలా మంది అడుగుతున్నారు. మీకు 7 సీటర్లో అయితే మీకు తక్కువ బడ్జెట్లో అయితే మీకు 3,80,000కి మీకు బండి అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇదే కాకుండా మనకి 2023 డిజైర్ కూడా రావడం జరిగిందండి మన దగ్గరికి. 2023 డిజైర్ అండి ఇది. పెట్రోల్ వేరియంట్. మనకి బండి వచ్చేటప్పటికి 56,000 అయితే రీడింగ్ తిరిగింది. ఏపీ రిజిస్ట్రేషన్, ఎల్లో బోర్డ్ అండి. 2023 మోడల్. కస్టమర్ రేట్ వచ్చేటప్పటికి మనకి 6,80,000 అయితే రేట్ చెప్తున్నారండి. వాళ్ళు 9,20 అయింది కొత్త బండి వచ్చేటప్పటికి. ఇది ఇప్పుడు 6,80,000 అయితే రేట్ చెప్తున్నారు కస్టమర్. మీరు బండి కూడా షోరూమ్ ట్రాక్ ఉందండి, ఫస్ట్ ఓనర్ బండి. ఓన్లీ మీకు ఎదర ఫ్రంట్ బంపర్కి, బ్యాక్ సైడ్ బంపర్కి, డిక్కీకి అయితే టచ్అప్స్ అయినాయి చిన్న చిన్నవి. డిక్కీ మనకి రివర్స్ చేసినప్పుడు అయితే తగిలిందంట, టచ్అప్స్ అయితే అయినాయి. పెద్ద యాక్సిడెంట్ ఏం కాదండి. బండి కూడా చాలా బాగుంది అంతా కూడా. పెట్రోల్ వేరియంట్లో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇవి మనకి డిజైర్లో చాలా మంది అడుగుతున్నారు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి కూడా ఉందండి. ఏపీ రిజిస్ట్రేషన్, ఎల్లో బోర్డు, 2023, 56,000 తిరిగింది. రేట్ వచ్చేటప్పటికి 6,80,000 అండి. అలాగే మన దగ్గర ఎర్టిగా కూడా ఉంది, 2015 వీడియో. ఇది వచ్చేటప్పటికి రేటు ఏపీ రిజిస్ట్రేషన్ బండి. ఇది రేట్ వచ్చేటప్పటికి మనకి 5,30 వీడియోలో పెట్టడం జరిగింది. ఇంకా అయితే తగ్గించి ఇస్తామండి. ఇది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉంది. అలాగే టీయూవీ 300 2015 మోడల్, 2016 మోడల్. రీడింగ్ వచ్చేటప్పుడు మనకి 81,000 తిరిగింది. ఇది కూడా షోరూమ్ ట్రాక్ ఉందండి. అది రేట్ వచ్చేటప్పటికి మన వీడియోలో 6,50 పెట్టాం. మనకి ఇంచుమించు ఫైనల్ వచ్చేటప్పటికి ఒక 6,570 అలా అయితే మనకి రేటు పడుతుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కార్ కూడా ఉండడం జరిగిందండి. అలాగే మన దగ్గర ఆడి Q3 ఒకటి ఉందండి. నెక్స్ట్ వెంటోల్ 2 ఉన్నాయి, డీజిల్ ఒకటి, పెట్రోల్ ఒకటి, డస్టర్ ఒకటి ఉంది, i20 ఒకటి ఉందండి. నెక్స్ట్ మీకు ఇన్నోవా క్రిస్టా ఒకటి ఉందండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.